హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి గుడ్ న్యూస్. అదనపు పెన్షన్‌పై కీలక ప్రకటన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం మరియు పెన్షనర్ల కోసం ఒక ప్రత్యేక వేదిక మన ఛానల్ అండి. సో, సమగ్ర కవరేజ్ తాజా అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఉద్యోగం మరియు పెన్షనర్స్ ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలను గుర్తిస్తాం. వాటికి సమస్య పరిష్కారానికి కూడా కృషి చేసే విధంగా అయితే ఉండబోతోంది. ఇక ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనేక సవాళ్ళను అయితే ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని పీఆర్సీ మరియు డీఏ బకాయిలు. చాలామంది ఉద్యోగులకు పీఆర్సీ మరియు డీఏ బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దీని కారణంగా వారి జీతాలు మరియు పెన్షన్లు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఆరోగ్య పథకాలు. ఉద్యోగుల ఆరోగ్య పథకాలలో కొన్ని సమస్యలున్నాయి. దీని కారణంగా ఉద్యోగులు నాణ్యమైన వైద్య సేవలు పొందలేకపోతున్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో అందకపోవడంతో చాలామంది పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవన వ్యయం పెరిగింది. ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను విస్మరించి ఇతర వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని ఉద్యోగులు భావిస్తున్నారు. జీఎస్టీ మరియు ఆదాయపు పన్నుల రూపంలో ఉద్యోగుల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారి ఆదాయాన్ని తగ్గిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని సానుకూల సంకేతాలు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నును తగ్గించడం ద్వారా ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపుగా 60 లక్షల మంది పెన్షనర్లు ఆహ్, వయస్సు ఆధారంగా పెన్షన్‌ను పెంచే ఆలోచన దిశలో అయితే ఉందన్నమాట. ఢిల్లీలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో బీజేపీ గెలవడానికి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కూడా ఒక కారణం అనైతే చెప్పవచ్చు. సో, పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఒక శుభవార్త అయితే ఉంది. 80 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అదనపు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 80-85 సంవత్సరాల వయసు వారికి ప్రాథమిక పెన్షన్‌పై 20% అదనపు పెన్షనయితే ఇవ్వబోతున్నారు. అలాగే 85-90 సంవత్సరాల మధ్య వయసు వారికి ప్రాథమిక పెన్షన్‌పై బేసిక్ పెన్షన్‌పై 30% అదనపు పెన్షన్, అలాగే 90-95 సంవత్సరాల మధ్యలో ఉన్నవారికి ప్రాథమిక బేసిక్ పెన్షన్‌పై 40% అదనపు పెన్షను, 95-100 సంవత్సరాల వయసు గల వారికి ప్రాథమిక పెన్షన్‌పై 50% అదనపు పెన్షను, అలాగే 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి 100% అదనంగా పెన్షనయితే ఇస్తున్నారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఏప్రిల్ 10, 1944న జన్మించిన పెన్షనర్లు ఏప్రిల్ 1, 2024 నుండి 20% అదనపు పెన్షన్‌నయితే పొందడం ప్రారంభిస్తారనమాట. అయితే పెన్షనర్ల సంఘాలు 65 సంవత్సరాల వయసు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు. సో, 65 ఏళ్ల నుంచి పెన్షన్‌లా ఇవ్వాలి అనే దాని గురించి కూడా ప్రతిపాదన అయితే ఉందండి. 65 ఏళ్ల వయసున్న వారికి 5% అదనంగా పెంచి తర్వాత 70వ ఏట వారికి 10% అదనంగా పెన్షను, 75 ఏళ్ల వయసులో 15% అదనపు పెన్షను, 80 ఏళ్లలో 20% అదనంగా పెన్షన్ ఇవ్వాలనైతే సిఫార్సులు ప్రభుత్వం త్వరలో ఆమోదించే అవకాశం కూడా ఉందన్నమాట. సో, మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు కొంతవరకు స్వాగతించినవి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం తరహాలో ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు ప్రయోజనాలు కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి మరిన్ని శుభవార్తలు వస్తాయని అయితే ఆశిద్దాం.